నమస్కారం. ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు నుండి మనం నిష్కలంక దేశభక్తుడు, నిర్మల హృదయుడు, తన జీవిత సర్వస్వాన్ని దేశ సేవకు అంకితం చేసి నవభారత నిర్మాణానికి కృషి చేసిన జయప్రకాష్ నారాయణ్ గారి గురించి తెలుసుకుందాం. రామాయణ మహాకావ్యంలో పేర్కొన్న సరయు, గంగా నదులు ఉత్తరప్రదేశ్, బీహార్ సరిహద్దుల్లో సితాబ్దియారా అనే గ్రామం దగ్గర కలుస్తాయి. ఈ గ్రామం బీహార్ రాష్ట్రానికి చెందిన సరన్ జిల్లాలో ఉన్నది. సర్యూ నదిని అక్కడి వారు సర్జూ అంటారు. జయప్రకాష్ సితాబ్దియారా గ్రామంలో 1902 అక్టోబర్ 11వ తేదీన విజయదశమి నాడు ఒక మధ్యతరగతి కాయస్థ రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి హర్సు దయాళ్ బాబు, తల్లి పూల్ రాణి. హర్సు దయాళ్ ప్రభుత్వ ఉద్యోగి. కొంతకాలం ఇరిగేషన్ శాఖలోనూ మరికొంతకాలం రెవెన్యూ శాఖలోనూ జిల్లా అధికారిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన నిరాడంబర జీవి, సాత్విక స్వభావం గల శాంతమూర్తి. శ్రీమతి పూల్ రాణి వితరణశీలి, కరుణామయి. జయప్రకాష్ ప్రాథమిక విద్యాభ్యాసం సితాబ్దియారాలో పూర్తి చేసుకుని ఉన్నత విద్యాభ్యాసానికి పాట్నా ఉన్నత పాఠశాలలో చేరటం జరిగింది. పాట్నా హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో ఆయన ఆదర్శప్రాయుడైన విద్యార్థి అని పేరు తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో పాట్నాలో సరస్వతీ భవన్ జాతీయోద్యమానికి ఆటపట్టు. జాతీయోద్యమంతో సంబంధం గల ప్రముఖులంతా అక్కడ సమావేశమవుతుండేవారు. అనేక రాజకీయ, సాంఘిక విషయాలపై చర్చలు జరుగుతుండేవి. సభలు, సమావేశాలు, సారస్వత గోష్ఠులు, ప్రముఖుల ఉపన్యాసాలు కూడా జరుగుతుండేవి. బీహార్లో ఆనాటి ప్రసిద్ధ దేశభక్తులు, స్వాతంత్ర్యోద్యమ నిర్మాతలు అయిన శ్రీయుతులు కృష్ణసింహ, బీహార్ కేసరి, అనుగ్రహబాబు, హరినందన్ పాండే, రామచరిత్ర సింగ్, రఘునందన్ పాండే, రామ్ నవమి బాబు వంటి మహామహుల ప్రసంగాలు, ప్రవచనాలు వినే భాగ్యం యువకుడైన జయప్రకాష్కు లభించింది. ఆనాటి యువకులు, విద్యార్థులు కూడా ఈ సరస్వతీ భవన్లోనే సభలు, సమావేశాలు జరుపుకుంటూ ఉండేవారు. అనేక విషయాలపై చర్చలు జరిగేవి. జయప్రకాష్ కూడా ఈ సమావేశాల్లో తరచుగా పాల్గొంటూ ఉండేవారు. ఆ రోజుల్లో పాట్నా హైస్కూలుకు జనాబ్ మసూద్ సాహెబ్ ప్రధానోపాధ్యాయులు. ఆయన గొప్ప విద్యావేత్తగా ప్రసిద్ధి చెందారు. కొంతకాలం హైదరాబాద్ సంస్థానంలో విద్యామంత్రిగా పనిచేసి మంచి సమర్థతతో విద్యాశాఖను నిర్వహించిన మహనీయుడు. మసూద్ వెళ్ళిపోయిన తర్వాత విత్మోర్ అనే ఒక ఆంగ్లేయుడు ప్రధానోపాధ్యాయుడిగా రావటం జరిగింది. ఇతను భారతీయ బాలుర పట్ల ఎంతో అనురాగ, వాత్సల్యాన్ని చూపేవారు. ఒకసారి ఒక సంఘటన జరిగింది. పరీక్షలు జరుగుతాయని నిర్ణయించిన తేదీ నాడు హిందువుల పండుగ వచ్చింది. జయప్రకాష్ మరి 5 బాలురు ఆనాటి పరీక్షకు హాజరు కాలేదు. మర్నాడు ఆ ఆంగ్లేయ ఉపాధ్యాయుడు ఉగ్రుడై జయప్రకాష్ను, ఆయన సహచరులను పిలిచి, నిన్న మీరు పరీక్షకు ఎందుకు హాజరు కాలేదు అని ప్రశ్నించారట. నిన్న మా పండుగ, అందుకని రాలేదు అని జయప్రకాష్ సమాధానమిచ్చారు. అయితే మిమ్మల్ని శిక్షిస్తాను అని బెత్తం పైకెత్తారు ప్రధానోపాధ్యాయుడు. వెంటనే జయప్రకాష్ చేయి చాచి నిల్చున్నాడు. ఆ లేత చేయిపైన కొట్టడానికి ఆయన హృదయం ఒప్పుకోలేదు. తరువాత వీరికి మళ్లీ పరీక్షలు పెట్టడం, అందులో హాజరై వారంతా విశేష ప్రజ్ఞావంతులుగా మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావటం జరిగింది. 1918లో జయప్రకాష్ మెట్రిక్ పబ్లిక్ పరీక్షకు హాజరై మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యారు. ఆ మార్కుల వల్లనే పాట్నా కాలేజీలో చేరిన తర్వాత ఆయనకు మెరిట్ స్కాలర్షిప్ లభించింది. హైస్కూల్లో చదివే రోజుల్లోనే 15 సంవత్సరాల ప్రాయంలో ఆయనకు మంచి అలవాటు ఉండేది. జయప్రకాష్ ప్రాతకాలంలోనే లేచి స్నానం చేసిన తర్వాత కొంతసేపు భగవద్గీత చదివేవారు. స్కూలుకు వెళ్ళేటప్పుడు కూడా తన వెంట గీతను తీసుకుని వెళ్ళి మధ్యలో వ్యవధి దొరికినప్పుడల్లా తన సహాధ్యాయులతో భగవద్గీతలోని కొన్ని శ్లోకాలపై చర్చలు జరుపుతుండేవారు. భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో వల్లనే బీహార్లో కూడా జాతీయోద్యమం తీవ్రతరం కాజొచ్చింది. కొందరు బెంగాలీ విప్లవకారుల ప్రభావం అక్కడి యువకులైన విద్యావంతులపైన బాగా పడటం జరిగింది. ఒకవైపు విప్లవ భావాలతో కూడిన సాయుధ పోరాటానికి సంసిద్ధం కావాలనే ఉద్యమం, మరొకవైపు గాంధీజీ సత్యం, అహింసా సిద్ధాంతాలతో కూడిన సత్యాగ్రహోద్యమ ప్రభావం. ఈ 2 దారులలో
ఏది ఎన్నుకోవాలన్నది ఆనాటి యువకులు ఎదుర్కొన్న ప్రధాన ప్రశ్న. అయితే గాంధీజీ రచనలు, ఆయన ప్రసంగాలు సత్యము, అహింస, స్వదేశీ భావన, నిరాడంబరత, నిస్వార్థ త్యాగశీలము వంటి గాంధీజీ సూత్రాలు యువకుడైన జయప్రకాష్పై ఎంతో ప్రభావాన్ని కలగజేశాయి. అప్పటి నుంచి జయప్రకాష్ గాంధీజీ వల్లనే తాను కూడా చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడపవలనని సంకల్పించారు. కొందరు తీవ్రవాదులు జయప్రకాష్ను హింసాయుత ఉద్యమంలోకి లాగటానికి ఎంతో ప్రయత్నించారు. తుదకు ఆయన గాంధేయ మార్గాన్నే ఎన్నుకున్నారు. నాటి నుంచి నేటి వరకు ఆయన గాంధీ పదగామియే. హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయనకు పత్రికలు, పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. ఒకనాడు సరస్వతీ భవన్లో ఒక సాహిత్య పత్రిక సరస్వతి చూడటం జరిగింది. అందులో ప్రజాకవి శ్రీ మైథిలీ శరణ్ గుప్తా రచించిన కవిత ఆయన్ని ఎంతో ఆకర్షించింది. ఆ రోజుల్లో మర్యాద, ప్రభ అనే పత్రికలు రాజకీయ, సాహిత్య విషయాలతో వెలువడేవి. జయప్రకాష్ వీటిని ఎక్కువగా చదువుతుండేవాడు. హిందీ కవిత్వం అంటే కూడా ఆయనకు కొంత అభిరుచి ఉండేది. భారతేందు హరీష్ చంద్ర వ్రాసిన భారత దుర్దశ, నీల్దేవి అనే నాటకాలు ఆయనలో ఎంతో ఉత్తేజాన్ని కలిగించినవి. బీహార్లో హిందీ పరిస్థితి అనే శీర్షికతో ఆయన రాసిన వ్యాసానికి వ్యాసరచన పోటీలో ప్రథమ బహుమతి లభించింది. ఇటు సాహిత్యంతో పాటును ఆయనకు ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో కూడా ఆసక్తి ఉండేది. అందుకే ఆయన కాలేజీ తరగతుల్లో సైన్స్ తీసుకుని చదివారు. బీహార్లో ప్రసిద్ధి చెందిన పాట్నా కళాశాలలో సైన్స్ కోర్సులో చేరి 1919లో జయప్రకాష్ మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేశారు. బ్రజ్ కిషోర్ బాబు పాట్నాలో ప్రసిద్ధి చెందిన న్యాయవాది, గొప్ప దేశభక్తుడు, జాతీయవాది, కాంగ్రెస్ సంస్థలో గొప్ప నాయకుడు. ఆయన ఆహ్వానాన్ని పురస్కరించుకునే మహాత్మాగాంధీ చంపారన్ రావటం జరిగింది. బీహార్ రాష్ట్ర ప్రథమ శాసనమండలి సభ్యుడు అయ్యే ఘనత కూడా ఆయనకే దక్కింది. ఒకనాడు బ్రజబాబు మిత్రుడు శంభూశరణ్ బాబు జయప్రకాష్ను వారి ఇంటికి తీసుకువెళ్లడం తటస్థించింది. జయప్రకాష్ని చూసిన మరుక్షణంలోనే బ్రజకిషోర్ బాబుకు తన కూతురు ప్రభావతినిచ్చి వివాహం చేయాలనే సంకల్పం కలిగింది. జయప్రకాష్ గుణగణాలు, ప్రవర్తన, రూపురేఖలు ఆయననెంతో ఆకర్షించాయి. శంభూశరణ్ ద్వారా జయప్రకాష్ అంగీకారాన్ని తెలుసుకుని ఆయన తల్లిదండ్రుల సమ్మతి కూడా పొందిన తర్వాత జయప్రకాష్, ప్రభావతి వివాహానికి తేదీ నిర్ణయించబడింది. ఈ వివాహం ఎంతో ఆడంబరంగా, అట్టహాసంగా హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి జరిగింది. బ్రజకిషోర్ బాబు భారత ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్కు చాలా దగ్గర బంధువు. శ్రీమతి ప్రభావతీ దేవి వంటి సుగుణ సంపత్తి గల కన్య, జాతీయాభిమానానికి, దేశభక్తికి పేరుబడ్డ కుటుంబానికి చెందిన నిరాడంబర యువతి ధర్మపత్నిగా లభించటం నిజంగా జయప్రకాష్ అదృష్టమనే చెప్పాలి. ఈరోజు మనం జయప్రకాష్ నారాయణన్కు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.